వచ్చాడు కదా దేవుని మందిరానికి, పెద్దవాడు అయిన తర్వాత. రండి. మరి మనందరికి మనది ఇశ్రాయేల్ దేశం కదా, మన చుట్టూ ఉన్న దేశాలు రాజులు పరిపాలిస్తున్నారు కాబట్టి సమూయేలు ఇప్పుడు చాలా ముసలివాడు అయిపోయాడు కాబట్టి సమూయేలు చెప్పిన మాటలేవి మనకి అంత సమూయేలు చాలా బాగా మనల్ని చూసుకున్నారు, కానీ సమూయేలు కొడుకులు అలా లేరు కాబట్టి సమూయేలుని వద్దని మన కోసం మరి రాజును కావాలని మనం అందరం అడుగుదాము ఇశ్రాయేల్ పక్షాన. సరేనా? నేను వెళ్ళి అడుగుతున్నా. అడగాల వద్దా? మనందరికీ ఒక రాజు కావాలి కదా. సమూయేలు చాలా ముసలివాడు అయిపోయాడు కాబట్టి సమూయేలు సమూయేలు లాగా వాళ్ళ పిల్లలు లేరు కాబట్టి మనకు ఒక రాజు కావాలని మనం అడుగుదాం. ఎంతమంది ఒప్పుకుంటున్నారు రాజు కావాలని? ఓకేనా? కొత్త రాజు కోసం. సరే, మరి వినాలి. మీరు వినకపోతే రాజు మనకి రాడు ఇంకా. ఓకేనా? రండి. సమూయేలు గారు వందనాలండి. వందనాలమ్మా. మీరు చాలా చిన్న వయసు నుంచి దాదాపుగా 3 సంవత్సరాల వయసు నుంచి మీరు మందిరానికి వచ్చారు, చాలా పరిచయం చేశారు, చాలా బాగా మమ్మల్ని పరిపాలించారు. మాకు ప్రార్థన అవసరతలు ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేశారు. చాలామంది శత్రువులు మాకు దూరం అయిపోయారు. ఎన్నో విషయాల్లో మీరు మా మంచిగా సపోర్ట్ చేశారండి, మేము కాదనట్లేదు. కానీ మీకులాగా మీ పిల్లలు లేరండి. కాబట్టి మీరు మాకు న్యాయాధిపతిగా వద్దు, మీ పిల్లలు వద్దు, కానీ మాకు ఒక రాజు కావాలండి. అదేంటి, దేవుడే కదా మనకు రాజు అయి ఉన్నాడు, మీరు ఎలా రాజు కావాలని అడుగుతున్నారు? మరి మన చుట్టూ దేశాలు ఉన్నాయి చూసారా? ఇశ్రాయేల్ దేశం చుట్టూ లెబనాన్ ఉంది, సిరియా ఉంది, గాజా ఉంది, ఇరాన్, ఇరాక్, చాలా దేశాలన్నీ ఉన్నాయి కదండి. మరి ఆ దేశాలకి వాళ్ళకి సొంత రాజులు ఉన్నారు, మరి మాకుంటే తప్పేంటండి? అవునమ్మా, మనల్ని దేవుడు రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని పిలుచుకున్న దేవుడు, ఆయనే మనకు రాజు అయి ఉన్నాడు కదా, మనకి మళ్ళీ రాజు ఎందుకు? అదేనండి, ఇప్పుడు మీరు చాలా ముసలి వాళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళ సమస్యలు అవన్నిటినీ తీర్చడానికి మీలాగా మీ పిల్లలు ఉండరండి. అందుకు మాకు వద్దనుకుంటున్నాము. మాకు రాజే కావాలి, కొత్త రాజు కావాలి. మాకు కొత్త రాజు పరిపాలన చేస్తే మాకు కావాలని అనుకుంటున్నామండి. సరే అమ్మా, అయితే నేను దేవునితో మాట్లాడి మీతో మళ్ళీ మాట్లాడతా. ఓకే అండి. వీళ్ళందరూ ఏంటి ప్రత్యేకంగా రాజు కావాలంటున్నారు? దేవుడే మనకు రాజు అయి ఉండాలి కదా. ప్రభువా, తండ్రి, నాయన, మా ప్రజలు పాపాలు మురి చూస్తున్నారయ్యా, నీవే మాకు రాజుగా ఉండాలి ప్రభువా. అయ్యా, వాళ్ళు వేరే కొత్త రాజును అడుగుతున్నారయ్యా. అయ్యా, మీరు మాట్లాడండి అయ్యా, వాళ్ళతో నేను మాట్లాడాలి ప్రభువా. అయ్యా, మీ స్వరంతో నాతో మాట్లాడండి అయ్యా, సహాయం చేయండి ప్రభువా. ప్రభువా, మాట్లాడండి అయ్యా, నేను ఏం చెప్పాలి ప్రభువా వాళ్ళతో? జనులు నీతో ఏమి మాట్లాడితే ఆ ప్రకారం జరిగించు. వారు నన్ను విసర్జించారు, నిన్ను కాదు. వారికి ఇష్టమైనట్లు చేయము. వారికి కొత్త రాజు కావాలను, అయితే వారిని నేను చూచిన విధంగా ఆ రాజు చూడలేడు అని హెచ్చరించుము. ఆమేన్. సరే, ఈ ప్రజలతో దేవుడు చెప్పిన విధంగానే మాట్లాడదాం. ఒకవేళ వాళ్ళకి చెప్పి చూస్తే వాళ్ళ హృదయాలు మారుతాయేమో. సమూయేలు గారండి, ప్రార్థన చేశారు కదా, దేవుడు ఏం మాట్లాడారండి? నేను ప్రార్థన చేశాను. దేవుడు నాతో చెప్పినది ఏంటంటే, మీరు రాజు కనుక వస్తే దేవుడు చూసిన విధంగా మీ రాజ్యాలు ఉండవు. మీరు చాలా ఆయన మిమ్మల్ని ఏలుతాడు, దేవుడు చూసినట్టుగా మిమ్మల్ని చూడడు. మీకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, చాలా నష్టపోతారు మీరు. మీరు ప్రతిసారి సందర్భంలో ఉండరు కదా, కాబట్టి మాకు రాజు ఉంటేనే మేము చెప్తాం, మేము చూసుకుంటామండి రాజుని, కానీ మాకు రాజే కావాలండి. ఒక్కసారి నా మాట వినండి.
ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి రాజుగా వద్దనుకున్నారు. ఎవరిని రాజు కావాలనుకున్నారు? కొత్త రాజు కావాలంట వాళ్ళకి. దేవుడు వారిని పరిపాలించడం వారికి ఇష్టం లేదు, మాకు మనిషిని రాజుగా చేయండి అని అడిగారు. ఎవరి పరిపాలన బాగుంటుంది? దేవునిదా మనుషులదా? కానీ ఏమడిగారు? సమూయేలు వద్దని చెప్పినా సరే మాకు రాజుని నియమించండి అని అడిగారు. అంటే దేవుని తిరస్కరించారు కదా. యూపుగా ఎదిగే మొక్కవలే యేసులో ఎదిగే పిల్లలము, యూపుగా ఎదిగే మొక్కవలే యేసులో ఎదిగే పిల్లలము, ఆడుతూ పాడుతూ ఆనందముగా ఆయన చెంతకు చేరెదము, ఆడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము. ఆహాహా ఓహో ఎంతో ఎంతో ఆనందం, ఆహాహా ఓహో ఎంతో ఎంతో ఆనందం. సురేంద్ర, మన షాలోమ్ ఈవెంజలికల్ ఫెలోషిప్ చర్చ్లో సిబిసి జరుగుతుంది, నీకు తెలుసా? అవునా అక్క? అందుకేనా ఈ పిల్లలందరూ వచ్చింది? అవును. అవునా? 2 రోజులుగా జరుగుతుంది. మరి జరిగినప్పుడు అక్కడ ఒక స్టోరీ చెప్తున్నారు, నీకేమైనా తెలుసా అది? అంటే అక్క, బైబిల్ స్టోరీ కాకుండా ఒక మిషనరీ గారి గురించి చెప్తున్నారు. ఆయన పేరు సమయాలు కాకుండా మిషనరీ స్టోరీ. విలియం కేరీ గారి గురించి నేర్చుకుంటున్నారు మన పిల్లలు. అవునా అక్క? అవును. సరే, ఎంతవరకు నేర్చుకున్నారు అక్క? మొత్తం స్టోరీ తెలుసా వాళ్ళకి? వాళ్ళకి చాలా తెలుసు. విలియం కేరీ గారు ఎక్కడ పుట్టారో చెప్పారు. రెండోది, ఆయన ఒక దగ్గర చెప్పులు తయారు చేసే పని దగ్గర పెట్టినట్లుగా కూడా రెండో రోజు చెప్పారు. మా పిల్లలకి ఎంతమందికి గుర్తుందో మరి? ఉందా? గుర్తుందా? అందరికీ గుర్తుందక్క. వెరీ గుడ్. అలాగే ఈ రోజు కూడా విలియం కేరీ గారి గురించి కొన్ని విషయాలు చెప్తాను. నువ్వు రాలేదు కదా 2 రోజులు. చాలా బాగా జరుగుతుంది. విలియం కేరీ గారి గురించి చాలా విషయాలు మా పిల్లలు నేర్చుకుంటున్నారు కదా పిల్లలు? నేర్చుకుంటున్నారు కదా. ఈరోజు నిన్న శనివారం తేజక్క విలియం కేరీ గారి గురించి ఒక మాట మాట్లాడింది. ఏమని? నికోలస్ గారి దగ్గర, ఎవరి దగ్గర పనిచేస్తున్నారు విలియం కేరీ? ఎవరి దగ్గర? నికోలస్ దగ్గర పనిచేస్తుండగా విలియం కేరీ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత థామస్ అనే ఆయన దగ్గర పనిచేశారు. ఎక్కడ పనిచేశారు? థామస్. చెప్పు సురేంద్ర. థామస్. గట్టిగా చెప్పాలి. థామస్. ఏం పని చేస్తున్నారు? కుర్చీలో కూర్చునే పని చేస్తున్నారు విలియం కేరీ గారు. ఏం పని? చెప్పులు కుట్టే పని చేస్తున్నారు కదా. ఆ థామస్ గారి దగ్గర చాలా ఆ పని బాగా నేర్చుకుని సొంతంగా షూ కూడా తయారు చేయడం నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు సురేంద్ర? షూ తయారు చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత థామస్ గారు చనిపోయిన తర్వాత ఆయనే ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టారనమాట. అయితే పిల్లలు, సురేంద్ర, మా పిల్లలతో పాటు నీకు కూడా చెప్తున్నాను లెసన్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. షూ బాగా చాలా ఒక ఆర్డర్ వచ్చిందనమాట. ఆర్డర్ వచ్చినప్పుడు చాలా రకాలైన షూ తయారు చేశారు. తయారు చేసేసి మొత్తం పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత సడన్గా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఆ షూ అంతా మిగిలిపోయిద్దా? ఎవరైనా కొనుక్కుంటారా? మిగిలిపోయిద్ది కదా. అవునక్క. ఆయన పాపం అంతా పెట్టుబడి పెట్టిందంతా మొత్తం అలా దాని మీద ఉండిపోయింది. కానీ చాలా కష్టపడ్డారు, చాలా బాధపడి మళ్ళీ ఇంకొకరి దగ్గర పని చేస్తూ ఆయన ఏమన్నారంటే, నేను ఎంత పేదరికమైనా అనుభవిస్తాను కానీ నేను దేవుడి పని చేయడమే నా లక్ష్యం అనుకొని ముందుకెళ్ళారనమాట. దేవుని పని చేయడమే ముందు నా లక్ష్యం. అసలు ఎలా అంటే ఒక పుస్తకం దొరుకుతుంది ఆయనకి. ఆ పుస్తకంలో ఉన్న చదువుకొని బాగా చదివి ఇక్కడ మన దేశంలో ఎక్కడెక్కడైతే కాలేజీలు లేవో, స్కూల్స్ లేవో, ముందు స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యారు. స్కూల్ టీచర్గా జాయిన్ అయిన తర్వాత ఆ స్కూల్ దగ్గర నుంచి అలాగా ఆ పుస్తకాల ద్వారా, ఆ ప్రింటింగ్ ద్వారా అనేక భాషలు నేర్చుకొని మొదలు పెట్టడం నేర్చుకున్నారనమాట విలియం కేరీ గారు. ఆయన పని అంతా ఒకటే. ఆయనకి మధ్యలో పిల్లలు
ఆయనకి పెళ్ళయి డోరతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని 5 కొడుకులు 2 అమ్మాయిలు పుట్టారనమాట. ఎంతమంది పిల్లలు విలియం కేరీ గారికి? 5 కొడుకులు అక్క. 2 ఆడపిల్లలు. కానీ పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారు కదా విలియం కేరీ గారు. ఆ కష్టంలోనే 2 ఆడపిల్లలు చిన్నప్పుడే చనిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5 అక్క. 5 ఉన్నారు. ఆ కుటుంబాన్ని అలాగా ఇంత చాలా పేదరికంతో బాగా బాధపడుతూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ సంరక్షించుకుంటూ దేవుడి పని చేస్తూ ముందుకెళ్ళారనమాట. విలియం కేరీ గారి గురించి తెలియని వాళ్ళు మన దేశంలో ఎవరైనా ఉంటారా? నో అక్క. అందరికీ తెలుసా తెలీదా? తెలుసా అక్క? తెలుసు. చిన్న క్లాసులో విలియం కేరీ గారి గురించి లెసన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా చదివారా మీరు? నేను చదివానక్క. చదివావా? నేను కూడా చదివా. మీకు ఎవరికైనా లేవా క్లాసులు లేవా? ఇంకా ఉంది కదా, అన్ని క్లాసుల్లో ఉంటుంది. సో విలియం కేరీ గారి గురించి ఆయన పరిచర్య గురించి మనం నేర్చుకున్నాం కదా. ఒకసారి నా మాట వినాలి. మనము ఇప్పుడు 2 లెసన్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ది ఏంటి? సమూయేలు గురించి. ఫస్ట్ది ఏంటి? సమూయేలు అక్క. సమూయేలు గురించి. సమూయేలుకి ఇశ్రాయేలు ప్రజలకి అప్పటి వరకు సమూయేలు కదా సలహాలు ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం కావాలని అడిగారు? రాజు కావాలని అడిగారు. ఏం కావాలని అడిగారు? రాజును కావాలని అడిగారు. ఎవరిని వద్దన్నారు? సమూయేలుని వద్దన్నారు కదా. సమూయేలు పిల్లల్ని వద్దన్నారు కదా. అవునక్క. సమూయేలు దేవుని సేవకుడా లేకపోతే మామూలు మనిషా? సేవకుడు. చెప్పాలి అందరూ. సమూయేలు ఎవరు? సేవకుడు అక్క. దేవుని సేవకుడు. దేవుని మాటలు చెప్తారా లోకం చెడు మాటలు చెప్తారా? మంచి మాటలు చెప్తారక్క. దేవుని మాటలు చెప్తారక్క. వినిపించట్లేదు సురేంద్ర. పిల్లలు ఎవరు చెప్పట్లా. దేవుని మాటలు చెప్పినా సమూయేలు దేవుని మాటలు చెప్పినా కూడా ఇశ్రాయేలు ప్రజలకు నచ్చలా. సమూయేలు బాధ్యత కలిగిన నాయకుడిగానే ఉన్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు బాధ్యత లేని వాళ్ళుగా ఉన్నారు. కానీ చాలా కష్టాలు పడుతూ, వింటున్నారా, చాలా కష్టాలు పడుతూ విలియం కేరీ ఎలా ఉన్నారంటే బాధ్యత కలిగిన నాయకులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు విలియం కేరీ? బాధ్యత గల నాయకులుగా ఉన్నారు. చెప్పాలి అందరూ. బాధ్యత కలిగిన నాయకులు. చెప్పండి. మన థీమ్ ఏంటి? గ్రోయింగ్ లీడర్స్. తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పాలి. వర్ధిల్లుచున్న నాయకులు. నాయకులుగా వర్ధిల్లాలి అంటే ఫస్ట్ లెసన్ ఏమి నేర్చుకున్నాం మనం? అందరూ చెప్పట్లా. ఫస్ట్ డే ప్రార్థించే నాయకులు. చెప్పండి. ప్రార్థించే నాయకులు. ప్రార్థించే నాయకులే వర్ధిల్లే నాయకులుగా ఉంటారు. సెకండ్ డే ఏంటి? విధేయత కలిగిన నాయకులు. చెప్పాలి అందరూ. విధేయత కలిగిన నాయకులు. విధేయత కలిగిన నాయకులుగా ఉన్న వాళ్ళు మాత్రమే వర్ధిల్లుచున్న నాయకులుగా ఉంటారు. ఈ రోజు లెసన్ ఏంటి? బాధ్యత గల నాయకులు. చెప్పాలి. బాధ్యత గల నాయకులు. బాధ్యత కలిగిన నాయకులుగా ఉన్న వాళ్ళే వర్ధిల్లుచున్న నాయకులుగా ఉంటారు. ఓకేనా? మనం అందరం ఈ 10 రోజుల్లో 10 లెసన్స్లో మనం ఎలా ఉండాలి? గ్రోయింగ్ లీడర్స్ లా ఉండాలి. ఎలా ఉండాలి? గ్రోయింగ్ లీడర్స్ లా ఉండాలక్క. వర్ధిల్లుచున్న నాయకులుగా ఉండాలి. ఓకేనా? మరి కంటతో నేర్చుకుందామా? కంటతో నేర్చుకుందామా? యెషయా గ్రంథం 33వ అధ్యాయం అదేనా 22వ వచనం. యెషయా గ్రంథం, నాతో కలిసి చెప్పాలి అందరూ. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. చెప్పండి ఒకసారి మీరు. ఇప్పుడు చిన్న వాక్యమే కాబట్టి రేపు అందరు నేర్చుకొని చెప్పాలి. యెహోవా మన రాజు. యెహోవా మన రాజు. మన రాజు ఎవరు? ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉండొద్దే. మనందరం బాధ్యత కలిగిన వారంగా యేసయ్య మన రాజుగా ఉండాలి. ఓకేనా? ఎన్ని ఉన్నాయి బ్యాలెన్స్? అమ్మా
సెవెన్ మెంబర్స్ రండి, ఒకసారి బెలూన్స్ పట్టుకుంటారు. ఫస్ట్ యెహోవా మన రాజు. యెహోవా మన రాజు. చూడండి ఒకసారి నాతో కలిసి చెప్పండి. బెలూన్ చూడండి, మీ అందరికి కనిపిస్తుందా? యెషయా 33వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. యెషయా 33వ అధ్యాయం 22వ వచనం. ఎప్పుడు నువ్వు రెడీ 1 2 3 అంటారు, మీరు అందరూ కలిసి చెప్పాలి కంఠత వాక్యం. ఓకేనా? కనిపిస్తుందా? ఓకే, చెప్పాలి అందరూ. 1 2 3 స్టార్ట్. ఒక్క నిమిషం, ఫస్ట్ బాయ్స్ చెప్తారు, తర్వాత గర్ల్స్ చెప్పాలి. కానీ అసలు వినిపించినట్లుగా అర్థం అవునట్లుగా చెప్తున్నారు కాబట్టి ఒకే లైన్లో అందరూ చెప్పండి. ఫస్ట్ యెహోవా యెషయా. ఇప్పుడు గర్ల్స్ చెప్తారు. ఎంత బాగా చెప్తారో ఎవరిది అర్థమైందో వెనకమాలున్న మన అక్కలు చెప్తారు. ఓకేనా? రెడీ 1 2 3. క్లారిటీగా ఉండాలి, అరవకుండా. అందరం కలిసి చెప్దామా? యెషయా 33 22 22. యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. మనందరం కలిసి ఒకేసారి చెప్దాం లాస్ట్. ఓకేనా?